హలో అండి. అందరికీ హాయ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. వీడియో అయితే మదర్స్ డే రోజు తీసిన వీడియో అన్నమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. మా పేరెంట్స్ గురించి కూడా కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే గనక హైప్ ఆప్షన్ అనేది ఉంటుంది. అయితే హైప్ ఇస్తే మరింత మందికి రీచ్ అవుతుందనేది నా ఉద్దేశం. అంతకుమించి ఏమీ లేదు. బ్లాగ్ చూసి ఒట్టి చేతులతో వెళ్ళిపోకుండా హైప్ ఇచ్చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది కదా. మదర్స్ డే అంటే సండే రోజు వచ్చింది కదా. సండే రోజు అయితే ఇంకా నేను హాస్పిటల్ కి వెళ్ళాను అనమాట. వెళ్ళి చేతికున్న కెనాల్ తీయించుకొని ఇంటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మార్నింగ్ అయితే టిఫిన్ ఇంకా ఊళ్ళోనే చేసేసాము. వన్ టైం చేయలేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత మామూలుగా పాలకూర పప్పు చేశాను నేను. నాకు అది మెదపడం అంటే తిప్పడం రావట్లేదు. కొంచెం ఫీవర్ కదా, షివరింగ్ వస్తుంటేను మా వారికి ఇచ్చాను. తనే హెల్ప్ చేశారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తిని కాసేపు పడుకున్నాం అనమాట. ఈవినింగ్ ఇంట్లో పనులు చేసుకోవాలి కాబట్టి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. మా వారైతే మంచిగా హెల్ప్ చేస్తున్నారు నాకు. చేతికి సెలైన్ కెనాల్ పెడతారు కదా, అది తీయించుకుందామని వెళ్ళాను. కానీ వాళ్ళు ఇంకా 2 days సెలైన్ ఎక్కించాలి అని చెప్పారనమాట. అందుకని ఇంకా తీయించుకోకుండా అలాగే వచ్చేసాను. ఈవినింగ్ అయితే నేను ఇంకా ఒక చేత్తో అంట్లు తోమడం కుదరదు కదా, అందుకని మా వారు హెల్ప్ చేస్తానని చెప్పారు. ఇంకా ఆయన అంట్లు తోముతా ఉంటే నేనేమో కూర్చొని ఇంకా సామాన్లన్నీ కడిగేశాను. ఒక చేత్తో పని చేయడం నిజంగా చాలా కష్టమే. దేవుడు మనకి ఎటువంటి డిజబిలిటీ లేకుండా మంచిగా 2 కాళ్ళు 2 చేతులు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మదర్స్ డే కదా ఆ రోజు. ఇంకా మేమైతే ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడే కేక్ అయితే తీసుకొచ్చాము మా అమ్మకి కట్ చేయిద్దామని. చిన్నప్పుడు అయితే మదర్స్ డే అని ఇవన్నీ మనకు తెలియదు కదా. నాకు కూడా అసలు తెలియదు మదర్స్ డే ఇలాంటి సెలబ్రేట్ చేసుకోవాలి. నేను రీసెంట్ గా ఇంకా విలేజ్ లో సెటిల్ అయినప్పటి నుంచి మామూలుగా ఇయర్ అయితే చిన్నగా ఒక కేక్ తీసుకొచ్చి, మా అమ్మకైతే ఇంకా బర్త్డే లాంటివి కూడా ఏం తెలియదు కాబట్టి తన హ్యాపీనెస్ కోసం ఒక కేక్ తీసుకొచ్చి కట్ చేయిస్తారన్నమాట. మీ అమ్మ వాళ్ళకి మదర్స్ డే విషెస్ చేశారా? మరి మా అమ్మ పేరు చెప్తే మీకు నోరు కూడా తిరగదు. మా అమ్మ పేరు వచ్చేసి పనవాళి. మరి మీ మదర్ పేరు ఏంటి అనేది వీడియో చూసేవాళ్ళు కమెంట్ లో తెలియజేయండి. పనవాళి అని చాలా మందికి నోరు తిరగా మేమే ఇంకా పావని పావని అని పిలుస్తాం అనమాట. అంటే నేను పిలవను, మామూలుగా ఊళ్ళో వాళ్ళు పిలుస్తారు పావని అని. మా లాంగ్వేజ్ వాళ్ళకైతే పనవాళి అనేది ఈజీగా నోటెడ్, అంటే తెలుసు కాబట్టి ఊరికి నేను నోరు తిరిగిద్ది. కానీ తెలుగు వాళ్ళు ఉంటారు కదా మామూలుగా, వాళ్ళకైతే పనవాళి అనేది ఇంకా నోరు తిరగదనమాట. అందుకని పావని అని పిలుస్తారు. మా పేరెంట్స్ గురించి చెప్పాలంటే చాలానే ఉంది, కానీ అంత చెప్పడం కుదరదు కాబట్టి షార్ట్ కట్ గా చెప్తాను. మెయిన్గా మా అమ్మ నాన్నకి ఇద్దరు కూడా చదువు లేదనమాట. అసలు జీరో అన్నమాట. వాళ్ళకి చదువు లేకపోయినా మమ్మల్ని నలుగురిని ఇంత మంచిగా చదివించారు. అది హ్యాపీనే. మామూలుగా అయితే మా క్యాస్ట్ లో వాళ్ళు ఎక్కువగా చదివించరు అనమాట. అంటే బయట చదివిస్తారేమో కానీ మా ఊర్లో అయితే అంత ఎక్కువగా ఆడపిల్లల్ని చదివించరు. ఇప్పుడంటే అందరు మారిపోయారు. కానీ మేము ఉన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు అయితే మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. అంటే మా తాతయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆడపిల్లలకి చదువు ఎందుకు అనేవాళ్ళంట. కానీ మా అమ్మే బలవంతంగా మా నలుగురిని చదివించింది. మా తాతయ్య అయితే మేము స్కూల్ కి వెళ్ళనిచ్చేవాడు కాదంట. ఆడపిల్లలకి చదువులు ఎందుకు, వాళ్ళకి మంచిగా ఇంట్లో పని పొలంలో పని నేర్పిస్తే చాలు అనేవాడంట. కానీ మా తాతయ్య నుంచి ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంట్లో నుంచి సపరేట్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మమ్మల్ని అయితే హాస్టల్లో జాయిన్ చేశారు. వాళ్ళకి చదివించే అంటే అప్పుడు స్తోమత లేక హాస్టల్లో అయినా 3 పూటలు తిని మంచిగా చదువుకుంటారులే అన్నట్టుగా జాయిన్ చేశారు. నేనైతే సెకండ్ క్లాస్ నుంచి అంతా హాస్టలే అనమాట నా లైఫ్ మొత్తం. నాతో పాటు మా చెల్లి మా తమ్ముడు మేము నలుగురం అంతే హాస్టల్లోనే ఉన్నాము. ఎందుకంటే అప్పుడు మా అమ్మ వాళ్ళ పరిస్థితి కూడా అంతగా బాగోలేదు. అంటే మనకి మా ఊళ్ళో అప్పుడు స్టడీ ఉండదన్నమాట. అంటే చదువు లేదు, స్కూల్ లేదు, టీచర్స్ కూడా ఎవరు ఉండరు కదా. ఇంకా డే స్కాలర్స్ లాంటివి చేయాలంటే అప్పుడు మాకు రోడ్లు సరిగ్గా ఉండవు, వెహికల్స్ ఉండవు, ఇంకా చదువు డిస్టర్బెన్స్ అయ్యిద్దని మా అమ్మ ఎలాగైనా మమ్మల్ని చదివించాలని ఇలా హాస్టల్లో వేసింది. అయితే సెకండ్ క్లాస్ నుంచి హాస్టల్లో నేను చెప్పాను కదా, నకరకల్లోనే వేశారు. మాకు దగ్గరలోనే 6 kilometers అనమాట. ఈ హాస్టల్లో ఉండడం ఇంకా నచ్చక ఇష్టం లేక ఇంకా ఎగ్గొట్టేసి ఇంకా నడుచుకుంటూ ఎప్పుడు పడితే అప్పుడు ఇంకొచ్చేసే వాళ్ళం అనమాట ఇంటికి. ఇంకా దగ్గరలో వేస్తే వీళ్ళు చదవట్లేదని నన్ను తీసుకెళ్లి అమరావతిలో వేసేసింది. ఇంకా అమరావతిలో అయితే 5th నుంచి 10th వరకు అక్కడే చదివేశాను. ఇంకా మా చెల్లి అయితే తనైతే పిడుగురాల్లో చదివింది అనమాట. మా ముగ్గురు ఆడపిల్లలు మాత్రం ఇంకా హాస్టల్లో వేసి మా తమ్ముడిని మాత్రం ఒక 5th వరకు డే స్కాలర్స్ చేయించింది. తనైతే ఇంగ్లీష్ మీడియం చదివించింది అనమాట. ఇంకా ఆ తర్వాత మా తమ్ముడు కూడా పాపం చాలా కష్టపడ్డాడు. నష్టపేట మున్సిపల్ స్కూల్లో సరిగా హాస్టల్ వసతి లేకుండా
చాలా కష్టపడి మంచిగా చదువుకున్నాడు. అలా కష్టపడి చదువుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారు. మేము ముగ్గురం హాస్టల్‌లో ఉండేవాళ్ళం కదా! ఇంకా పేరెంట్స్ డేకి ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాక, ఇంకా నెలకొకసారి నా దగ్గరికైతే వచ్చేవాళ్ళు. ఇంకొక నెలలో ఇంకో వారమేమో మా చెల్లి దగ్గర, ఇంకో వారం మా తమ్ముడి దగ్గర అలా వెళ్ళేవాళ్ళనమాట. మెయిన్‌గా ఇంకా మా నాన్న అయితే చేయని పని లేదు. ఇటుక పని చేశారు. ఇంకా మిల్లులుంటాయి కదా! మిల్లులో పని చేశారంట. ప్రతి నెలకొకసారి మా దగ్గరికి రావాలంటే వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఉండాలి గదా! ఇంకా ముందు రోజు బాగా నైట్ అవుట్ దాకా కూలి పని చేస్తానే ఉండేవాళ్ళంట. అప్పుడు కోతలుండేవి గదా! ఇప్పుడంటే ఈ మిషన్‌లన్నీ వచ్చేసినాయి అనుకోండి. కానీ అప్పుడంతా మనుషులతోనే పని చేయించేవాళ్ళు కదా! మిడ్‌నైట్ దాకా కోత పని గానీ, లేదంటే కళ్ళాలు అలా చేస్తా ఉంటారు కదా! ఆ పని చేసి వచ్చిన డబ్బులతో మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మా నాన్నయితే కొంచెం డ్రింక్ చేస్తారనమాట. మేము ముగ్గురం ఆడపిల్లలం, ఒక అబ్బాయి గదా! మా నాన్నని చాలా మంది కూడా హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత డ్రింక్ చేస్తారు ఈయన, ముగ్గురు ఆడపిల్లని ఎలా చదివిస్తాడు, ఎలా పెళ్లి చేస్తారు అన్నట్టుగా హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మేమందరం మంచిగా సెటిల్ అయ్యాము. ఇలా హేళన చేసి మమ్మల్ని కొంచెం చిన్న చూపు చూసిన వాళ్ళే అలాగే ఉన్నారు. ఎక్కడున్నారో అక్కడే ఉన్నారనమాట. మేమే కొంచెం గ్రో అప్ అయ్యాము. ఇప్పటికి కూడా మా ఊర్లో కొంతమంది అంటా ఉంటారనమాట. ముగ్గురు ఆడపిల్లని ఎలా చదివించి, ఎలా పెళ్లి చేస్తారనుకున్నాము. మంచిగా వాళ్ళకి మంచి భవిష్యత్తు అయితే ఇచ్చావు అని మా నాన్నయితే ఇప్పుడు కూడా చాలా మంది అంటా ఉంటారు. అంటే మాకేం పెద్దగా ఆస్తి అంతస్తులేమీ లేవు. ఉన్న దాంట్లోనే మా నాన్నయితే కొంచెం మంచిగా మమ్మల్ని చదివించి పెళ్ళిళ్ళైతే చేశారు. మా పెళ్ళిళ్ళు చేసేసరికి కొంచెం అప్పయింది కాబట్టి మాకున్న పొలం ఒక 7, 8 ఎకరాలైతే అమ్మేసుకొని అప్పులు కూడా తీర్చుకున్నారు. ఇంకా మా అమ్మ అయితే మా తమ్ముడికి లాస్ట్ 2 ఇయర్స్ దాకా జాబ్ వచ్చేదాకా ఇంకా పనికెళ్తానే ఉంది, కూలి పని. ఏదో ఒక రూ. 100 పని దొరికినా చాలు అన్నట్టుగా ఎళ్తా ఉండేదన్నమాట. అంటే అప్పుడు మా తమ్ముడికి మంత్లీ తనకి అంటే చదువుకుంటున్నాడు కదా! మరి ఫీజులు లాంటివన్నీ కట్టాలి కదా! అందుకని ఇంకా ఏ పని దొరికితే ఆ పనికి వెళ్తానే ఉండేది. ఇక మా తమ్ముడికి ఇంక జాబ్ వచ్చి 2 సంవత్సరాలయింది కదా! ఇంక తనకు జాబ్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా కూలి పనికి చేయడం లాంటివైతే ఇంకా మానేసుకుందనమాట. మేము ముగ్గురం ఆడపిల్లలైనా సరే ఎక్కడ కూడా మా అమ్మ అయితే అస్సలు లోడ్ చేయలేదు. బట్టల విషయంలో గానీ, ఏమైనా కొనిపించే విషయంలో గానీ అస్సలు లోడ్ చేయలేదనమాట. నా మ్యారేజ్ గానీ, మా చెల్లి మ్యారేజ్ గానీ గ్రాండ్ గానే చేశారు. నాది లవ్ మ్యారేజ్ అయినా సరే కట్నం కూడా ఇచ్చారనమాట. చాలానే ఇచ్చారు. బంగారం కూడా పెట్టారు. ఇంకా మా చెల్లి కూడా మ్యారేజ్ గ్రాండ్ గా చేశారు. కాకపోతే కట్నం కొంచెం తక్కువ ఇచ్చారు. ఎందుకంటే మా చెల్లికి గవర్నమెంట్ జాబ్ ఉంది కదా! అలాగే మా సొంత మావయ్య కొడుకే ఇచ్చారు కాబట్టి కట్నం అయితే కొంచెం తక్కువ ఇచ్చారు. మా పేరెంట్స్ చదువుకోకపోయినా మమ్మల్ని నలుగురిని చదివించి ఇంత మంచి పొజిషన్‌లో మమ్మల్ని ఉంచినందుకు నిజంగా థాంక్స్ చెప్పుకోవాలి. అప్పటి కాలంలో ఇంకా వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని స్కూల్‌కి పంపియకుండా పనులకు పంపించుంటే మా పరిస్థితి ఏమై ఉండేదో. చదువుకున్నందుకు గాని జాబే చేయాలని ఏమీ లేదు. ఏదో ఒక వ్యాపారం, ఏదో ఒక ఎర్నింగ్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సంపాదించుకుంటే చాలు కదా! చదివిచ్చారు కదా! మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం జాబ్ చేయట్లేదు కదా అనుకుంటారేమో. నేను చదివించారు కాబట్టి నేనైతే ప్రస్తుతం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎంతో కొంత నా సొంతంగా నేను డిపెండ్ అయ్యి నా మీద నేను కష్టం చేసుకొని బతుకుతున్నాను. చదువుకున్న ప్రతి వాళ్ళకి కూడా జాబ్ రావాలని ఏమీ లేదు. నాలెడ్జ్ ఉంటే చాలు ఏదో ఒక రకంగా ఎర్న్ చేసుకోవచ్చు. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మేము చిన్నప్పుడు హాస్టల్‌లో ఉండేటప్పుడు ఇంకా పేరెంట్స్ మీటింగ్‌కి అమ్మ వాళ్ళు వస్తారు కదా! మా అమ్మకేమో చదువు లేదు కదా! సంతకం చేయడం రాదనమాట. ఏలు ముద్ర వేసేది. ఇంకా చాలా మంది అక్కడ సైన్ చేయడం, మా అమ్మ ఏలు ముద్ర వేయడం ఇలా మా అమ్మకి కొంచెం చిన్నతనంగా అనిపించి మేము కూడా కొంచెం ఫీల్ అయ్యామనమాట. ఇంక అప్పటి నుంచి మా అమ్మేమో రోజు ఇంకా ఉదయం వచ్చిద్ది కదా! సాయంత్రం పూట కాసేపు కూర్చొని మేమింకా హాస్టల్ అదే మామూలుగా హాలిడేస్‌కి ఇంటికొస్తాం కదా! అప్పుడు మామూలుగా మా అమ్మ పేరు రాసి పలక మీద ఇచ్చేవాళ్ళమనమాట. మా అమ్మ కూర్చొని నిదానంగా రుద్దుతా ఉండేది. అలా మా అమ్మేమో ఇంకా తన పేరు రాయడం కూడా నేర్చుకుంది. మా అమ్మ ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మా నాన్నకి కూడా నేర్పించాము. కాకపోతే మా నాన్న నేర్చుకోలేదు. మా నాన్నకి 2 అక్షరాలు అంజి అంతే. మా అమ్మకైతే 4 అక్షరాలు పనవాలి అని. 4 అక్షరాలే వాళ్ళకి కొంచెం రాదు కదా! కష్టంగా ఉండేది. మా నాన్న అయితే 2 అక్షరాలే కదా! అస్సలు నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ మా అమ్మ అయితే ఇంకా మా కోసం నేర్చుకుందనమాట. నేను పేరెంట్స్ మీటింగ్‌కెళ్ళినప్పుడు మా పిల్లలు చిన్నతనంగా ఫీల్ అవ్వకూడదు. నేను కూడా సైన్ చేయాలన్న కసితో అయితే మా అమ్మ కూడా నేర్చుకుంది. ఇవన్నీ చిన్న చిన్న మెమోరీస్ అనమాట. గుర్తుండిపోతాయి అలా మైండ్‌లో. మనకి ఇన్‌స్పిరేషను, మనకు రోల్ మోడల్ ఎవరో ఉండాల్సిన అవసరం లేదు. మన పేరెంట్స్‌ని మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటే చాలు. నేనైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో సేమ్ అదే ఊరు కాబట్టి
చాలా హ్యాపీ అన్నమాట. ఎందుకంటే పిల్లల విషయంలో నేను కొంచెం స్ట్రగుల్ అయ్యేదాన్ని. ఇలా ఇంట్లో పని చేసుకొని వీడియోలు చేసుకోవడం, ఇలా అన్నీ చేసుకోవాలంటే పిల్లల్ని చూసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది. మా అమ్మ ఉంది కాబట్టి నేను అన్నీ కూడా ఫ్రీగా చేసుకోగలుగుతున్నాను. కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాను. చిన్న పిల్లల్ని మాత్రం మా అమ్మ అసలు భలే చూసుకునిద్దనమాట. అమ్మ దగ్గర వదిలిపెట్టేసి దేశం మొత్తం తిరిగొచ్చినా కూడా అస్సలు బాధ ఉండదు. అంత మంచిగా చూసుకునిద్ది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. ఆల్రెడీ అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు. మా అమ్మ ఇచ్చిన ధైర్యం, భరోసాతోనే నేను ఇంతవరకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నానన్నమాట. పేరెంట్స్ ఉంటేనేమో వాళ్ళ విలువ తెలీదు. వాళ్ళు లేనప్పుడు తెలుసుకున్నా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి మామూలుగా మన పేరెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళని మంచిగా చూసుకొని మంచిగా ప్రేమిస్తే చాలు. ఇక మా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అయితే ఇదన్నమాట. ఇక ఈవినింగ్ మా వారు అంట్లు తోమే విషయంలో హెల్ప్ చేశారు. అలాగే బట్టలు కూడా ఇంకా నేను ఉతికేస్తుంటే ఆయన జాడిచ్చేసి ఆరబెట్టేశారనమాట. ఇక ఫీవర్ కదా, అన్నం అసలు పోవట్లేదు, తినాలనిపించట్లేదు, తిన్నా కూడా టేస్ట్ అనేది అర్థం కావట్లేదు. అందుకని ఇంకా రొట్టెలు చేసుకుందాం అన్నట్టుగా పిండి అయితే కలిపేశాను. కలిపి ఇంకా చేద్దాం అనుకునే లోపల మా ఇంకా చిన్నమ్మాయి ఏమో ఏడుస్తుంది అనమాట. ఏడ్చి తను కొంచెం ఎత్తుకొని సముదాయించి మా వారికి ఇచ్చే లోపల ఇంక కలిపిన పిండి మొత్తం చల్లారిపోయింది. కూర్చొని చేస్తుంటేనేమో రొట్టెలు అవ్వట్లేదు, ఇరిగిపోతున్నాయి. వేడిగా ఉన్నప్పుడే చేయాలి, లేదంటే ఇంకా విరిగిపోతాయి అన్నమాట, అసలు సాగవు. వేడివేడిగా ఇంకా హాట్ వాటర్ కలిపేసుకొని చేస్తా ఉంటే చపాతీలాగా మెత్తగా అవుతాయి అన్నమాట. ఇంకా చేసేదేం లేక కొంచెం చపాతీ పిండి తీసుకొచ్చి ఇంట్లో ఉందన్నమాట. అయితే కొంచెం తీసుకొచ్చి మళ్ళీ పిండి అంతా కలిపి చేస్తున్నాను. అప్పుడు అవుతున్నాయి. ఒకే చేత్తో చేస్తున్నాను కదా, మామూలుగా అయితే 2 చేతులు ఉపయోగించాలి రొట్టెలు చేయడానికి. ఒకే చేత్తో చేస్తున్నాను కదా, కొంచెం టైం పట్టింది. ఇంకా లాస్ట్లో కొంచెం పిండి ఉంటే ఇంకా అది చేయడం ఇంకా కుదరక చేతులు నొప్పొచ్చి, ఒక్క చేయి కదా నొప్పొచ్చి కొంచెం పిండి అయితే పడేశాను. పడేలేదనుకోండి, కోడికేసేసాను. ఎండాకాలంలో పొయ్యి దగ్గర కూర్చొని పని చేయాలంటే చాలా కష్టమే. పైగా ఇంక నేను ఆ రోజు చపాతీ మామూలుగా రొట్టెలు చేసేటప్పుడు ఇంకా గాలి కూడా ఎక్కువగా వీస్తుంది. మంటంతా ఒక సైడ్కి వెళ్ళిపోతుంది, ఒక సైడ్ రొట్టె కాలుతుంది, ఇంకో సైడ్ ఏమో పచ్చిగానే ఉంటుంది. ఎంత మంట వేసినా కూడా మంట అసలు ఉండట్లేదు అనమాట, పక్కకి వెళ్ళిపోతుంది. ఎలాగలా కష్టంగానే చేశాను ఒక 4-5. మరి హెల్త్ బాగోలేనప్పుడు తినాలి కదా. మార్నింగ్ ఎప్పుడో కేక్ తీసుకొచ్చి ఒక 1/2 kg వరకు కేక్ తీసుకొచ్చి ఇంక ఇంట్లో అలాగే పెట్టాను అనమాట. ఇంట్లో పని అంతా త్వరగా చేసుకొని ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి కట్ చేద్దామంటే పని మాత్రం అవ్వట్లేదు. ఆఫ్టర్నూన్ వెళ్ళి కట్ చేద్దామంటేనేమో అమ్మకి ఇంకా తీరికుండదనమాట, ఇంట్లో పని ఉంటది. ఈవినింగ్ ఏమో ఇంకా నేను ఇంట్లో పని చేసుకునేసరికి సరిపోయింది. ఇంకా పని అంతా అయ్యేసరికి పిల్లలు కూడా తినిపియాలి కాబట్టి మా చిన్నమ్మాయికి అయితే తినిపించి ఒకేసారి వెళ్దాం అన్నట్టుగా ఇంకా తనకైతే మామూలుగా అన్నం తినట్లేదు, అందుకని బన్ను తీసుకొచ్చాను. కొంచెం పాలు కాగబెట్టి తినిపిస్తున్నాను అనమాట. అప్పటికే మా పెద్దమ్మాయి 2-3 సార్లు ఫోన్ చేసింది అనమాట. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది కదా, 2-3 సార్లు ఫోన్ చేసి ఇంకా రావట్లేదు ఏంటి, కేక్ తీసుకురారా, కట్ చేయించమా అని అడుగుతుంది అనమాట. మామూలుగా అయితే ఇంకా ఆఫ్టర్నూన్ కేక్ తీసుకొచ్చినప్పుడే ఎవరి బర్త్డే అని అడిగింది అనమాట. నీది అమ్మమ్మది బర్త్డే, ఇద్దరు కలిసి కేక్ కట్ చేయండి అని చెప్పాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా నైట్ ఎప్పుడైద్ది, ఎప్పుడు తీసుకొస్తారు, ఇంకెప్పుడు కట్ చేయాలి అని ఇంకా ఫోన్ చేస్తుంది అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే త్వరగా రావడం కుదరదు కాబట్టి నేను కూడా ఒకేసారి తిని వెళ్తున్నాను. ఎలాగో టాబ్లెట్లు వేసుకోవాలి కదా, అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ నేను పాలకూర పప్పును 2 రొట్టెలు వేసుకొని తిన్నాను. అసలు తినాది కావట్లేదు, అయినా బలవంతంగా తిన్నాను అనమాట. చిన్నమ్మాయి అయితే ఇంకా అన్నం అసలు తినట్లేదు. తనకైతే ఇంకా నేను తిన్న ప్రతిసారి కొంచెం కొంచెంగా ఏదో ఒకటి పెడుతూనే ఉన్నాను. చిన్నపిల్లలకి కేక్ కట్ చేయడం అంటే ఎంత అసలు ఇష్టమో కదా. మా పెద్దమ్మాయి అయితే అసలు బాక్స్ ఇంకా నేను తీస్తానన్నా కూడా ఇవ్వట్లేదు, తనే ఇంకా తీసుకుంటుంది అనమాట. దానిపైన రబ్బర్ ఉంటది కదా, తీసేస్తుంది. అప్పటికి దాన్ని 2-3 సార్లు ఓపెన్ చేసింది, చూసింది, కొంచెం తిన్నది కూడాను. కొనేటప్పుడు ఎంత బాగుందో కేకు, దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇంకేదేదో చేసి దానికి షేప్ లేకుండా చేసేసింది. మొత్తానికి ఇంకా తనే ఓపెన్ చేసి ఇంకా కట్ చేసింది అనమాట. ఒక 4-5 ఇయర్స్ నుంచి అనుకుంటాను మా అమ్మకి ఇలా మదర్స్ డే సెలబ్రేట్ చేయడం. లాస్ట్ టైం ఇంకా మేమైతే అంటే నేను, మా చెల్లి, మా తమ్ముడు, మా ఇంకో చెల్లి, మేము 4గురం కలిసి ఒక శారీ కూడా ప్రెజెంట్ చేసామన్నమాట. ఇప్పుడైతే మా ముగ్గురు మీద కేక్ మాత్రమే తీసుకొచ్చాము. శారీ కూడా తెద్దాం అనుకున్నాను కానీ నాకు ఇంక హెల్త్ బాగోలేదు కదా, ఇంకా షాప్కి వెళ్ళి తీసి ఇచ్చేంత ఓపిక లేదనమాట. అందుకని అసలు ఏమీ చేయకుండా బాగోదు కదా అని ఒక 1/2 kg వరకు కేక్ అయితే తీసుకొచ్చాను. మామూలుగా మేము ముగ్గురు మీద చేస్తున్నాం అనమాట. ఇది నేను ఒక్కదాన్ని ఏం కాదు, మా చెల్లి, మా తమ్ముడు, నేను, మా ఇంకో చెల్లి, అంటే మేము 4గురం కలిసి చేస్తున్నాము. మా అమ్మకి ఇదొక బర్త్డే లాంటిది అనమాట. మా అమ్మకి ఇంకా బర్త్డే లాంటివి ఏం తెలియదు కదా,
సో ఈ మదర్స్ డే అనేది మా అమ్మకు ఒక బర్త్డే లాంటిది. మా అమ్మ అదే చెప్తుంది అనమాట, మా అమ్మ వాళ్ళు ఎలాగో నాకు బర్త్డే చేయలేదు, మీరైనా నా పుట్టినరోజు చేస్తున్నారని అంటుంది. చిన్న చిన్న సెలబ్రేషన్స్ వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ జూన్ లో అయితే ఫాదర్స్ డే కూడా వస్తుంది కదా, ఇంకప్పుడు మా నాన్నకు కూడా బట్టలు పెడతాము, ఇంకా అలాగే కేక్ కటింగ్ చేయించడం, ఇంక మా నాన్న కొంచెం తాగుతారు కాబట్టి కొంచెం కాస్ట్లీది తీసుకొచ్చి ఇవ్వడం లాంటివి అయితే చేస్తాం అనమాట. నేను ఒక్కదాని ఇంక ఊర్లో ఉంటాను కాబట్టి నేనే సెలబ్రేట్ చేస్తున్నాను. మా చెల్లి మా తమ్ముడు అందరూ ఉంటే బాగుండేది కొంచెం సందడిగా. అలా కూడా దూకోకుండా అలాగే వచ్చేసాను. మా పెద్దమ్మ ఏమో నాకు నిద్ర వస్తుంది త్వరగా రండి ఫోన్ల మీద ఫోన్లు అనమాట. అందుకని ఇంకా అలాగే వచ్చేసాను అన్నం తినేసి. ఇంకా మేము వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు కూడా అన్నం తినేసి రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళు ఎర్లీగా పడుకుంటారు అనమాట, 9ంటికే పడుకుంటారు. ఉదయం అంతా ఇంక పనులు చేస్తూ ఉంటారు కదా. ఇంక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం ఒకళ్ళ నోట్లో పెట్టుకొని మదర్కి విషెస్ చెప్పేసిన తర్వాత కాసేపు ఉండి మాట్లాడి ఇంకా వచ్చేసామన్నమాట రిటర్న్ అయితే ఇంటికి. మదర్స్ డే అని మదర్కి ఒక్కరికే తినిపిస్తే బాగోదు కదా, అందుకని మా డాడీకి కూడా తినిపించాను. మా అమ్మ నాన్నకి ఇవన్నీ తెలియదు అనమాట, రీసెంట్ గానే 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కొంచెం వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, మేము కూడా హ్యాపీనే ఇలా చిన్న సెలబ్రేషన్ చేయడం. 4 సంవత్సరాల నుంచి మదర్స్ డే చేస్తున్నాను కానీ ప్రతి ఇయర్ ఎందుకో సండేనే వస్తుంది. చిన్నమ్మాయికి అయితే కేక్ అంటే చాలా ఇష్టం, కాకపోతే తనకి హెల్త్ బాగోలేదు కదా, ఏమీ తినట్లేదు. ఇంకా సగం కేక్ వరకు మా పెద్దమ్మాయి తిని తను ఇంకా జలుబు చేసుకుంది. కొంచెం మిగిలితే నెక్స్ట్ ఇంకా పిల్లలు ఉంటారు కదా పక్కన ఇళ్లలో, వాళ్ళకైతే పనిచేసాము. ఇంకా మదర్స్ డే సండే రోజు అంతా ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు మా డే మొత్తం ఇలా గడిచింది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? కాసేపు మా అమ్మతో సరదాగా ఇంకా పాట పాడుకుంటూ గడిపాను అనమాట. అమ్మ అయితే నేను పాట పాడుతుంటే నవ్వుతుంది. సరేనండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ అందరికి, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.